బీసీలు బీసీ ప్రజలు చైతన్యం పొందాలి. బీసీ ప్రజలు సోయి గనుక తెచ్చుకున్నట్లయితే ఎప్పుడు కూడా బలహీన వర్గంగానే, బలహీనమైనటువంటి జాతిగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక ఉదాహరణ చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఏంటంటే, ఈనాడు ఉన్నటువంటి అగ్రవర్గంగా ఉన్నటువంటి రెడ్లు కానీ, వెలమలు కానీ, లేకపోతే కమ్మలు కానీ, ఇంకొన్ని కులాలు, ఈ కులాలు ఒకప్పుడు కూడా శూద్ర కులాలు. శూద్ర కులాలంటే సేవ చేసేటువంటి కులాలు, రాజ్య అధికారంతో సంబంధం లేని కులాలు వేలే. కానీ రెడ్లు వల్ల ఒక అధికారిక కులంగా, అగ్రకులంగా రూపాంతరం చెందింది. వెలమ కూడా ఆ విధంగానే చెందింది, అటు కమ్మ కూడా ఆ విధంగానే చెందింది. కారణం ఏంటిది? ఒకప్పుడు మన ధర్మశాస్త్రము శూద్ర కులాలన్నింటినీ సేవ చేసే వాళ్ళుగా ఉండాలి, రాజ్యాధికారంలోకి మీరు వెళ్ళొద్దు, మీరు చేయాల్సిన పని కేవలం సేవ మాత్రమే, మీ వృత్తి మాత్రమే అని చెప్పినటువంటి దానికి విరుద్ధంగా, అంటే రెడ్లు అందరూ కూడా, ఈ వెలమలు, శూద్ర వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కువ డబ్బులు పోగుబడి వాళ్ళ దగ్గర రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో అధికారం సంపాదించిన తర్వాత, వేల కోట్ల ఆస్తులు పొందిన తర్వాత రెడ్డి వర్గంలో, ముఖ్యం రెడ్డి వెలమ వర్గాల్లో అత్యధికులు ఆ కులంలో ఉన్నట్టు ఎక్కువ మంది సంపన్నులు అయిన తర్వాత వాళ్ళు అగ్రకులంగా రూపాంతరం చెందారు. అంటే శూద్ర వర్గము అగ్రవర్గంగా మారిపోయింది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇది ఈనాడు బీసీలు కూడా, బీసీలలో ఉన్నటువంటి ఎక్కువ మంది కనుక అగ్ర కులంగా, అంటే ధనవంతులుగా లేకపోతే రాజకీయ అధికారులుగా మారినప్పుడు ఈ కులాల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు పోయి అగ్రకులంగా, అగ్రవర్గంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ కులాలు మనం దీనికి ఈ కులాలను మనం ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. అందుకే ఇవాళ బీసీలు వెనుకబడి ఉన్నారు. బీసీలు అంటేనే సేవ చేసేవాళ్ళు, పని చేసుకుని బతికేవాళ్ళు, ఏదో వృత్తి చేసుకునో ఉద్యోగం చేసుకునో బతికేవాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీన్ని తుడిపేయాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా, అంటే బీసీ కులంలో పుట్టినంత మాత్రాన మేము తక్కువ వాళ్ళం కాదు. ఎందుకంటే అత్యంత నైపుణ్యమైన కళాఖండాలు, అత్యంత అద్భుతమైనటువంటి వస్తువులు బీసీ కులాల వల్లే తయారు చేశారు. మొత్తం ఈనాడు ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు కానీ, తర్వాత అద్భుతమైనటువంటి అగ్గిపెట్టెలో పెట్టే చీరలు కానీ, రకరకాల వస్తువులు బీసీ ప్రజలు తయారు చేశారు. బీసీ ప్రజలలో అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి లేనిదల్లా వనరులు లేవు. ఈ వనరులు లేనటువంటి ఆర్థిక వనరులు లేదు, రాజ్య అధికారం లేదు. దీనివల్ల వీళ్ళు ఏంటంటే చిన్న చూపబడుతున్నారు. కాబట్టి ఈనాటి రాజ్యంలో, ఈనాటి అధికారంలోకి వెళ్ళాలంటే, బీసీలు మన బీసీ వర్గాలను అధికారంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక చైతన్యం పొంది, మన బీసీలకు ఓట్లు వేసుకునే చైతన్యం కనుక పొందినట్లయితే ఈ రాజకీయంలోకి, అధికారంలోకి బీసీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బీసీల మీద ఉన్నటువంటి చిన్న చూపు అనేటువంటిది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బీసీలందరూ సోయి తెచ్చుకొని, బీసీలు చైతన్యవంతులై బీసీలకు ఓట్లు వేసుకునేటువంటి చైతన్యంలోకి రావాలని మనం అందరం కోరుకోవాలి.